బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం మరి వాళ్ళు కూడా మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందరిని కూడా పాటలతో కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళు పాట ద్వారా మరి బీసీల రాజ్యాధికారం కోసం కూడా ఫైట్ చేస్తారు కాబట్టి వాళ్ళు పాట ద్వారా చెప్తారు. అంటే చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? యూనివర్సిటీ నుంచి వచ్చినాం. సురేష్ మహాజన, గణేష్ అన్న, అన్న డప్పు సురేష్ అన్న, అన్న శ్రీనివాస్ అన్న, ప్రజా కవులు కళాకారులంగా మణికంఠన్న, ప్రజా కవులు కళాకారులంగా బీసీ ఉద్యమానికి మద్దతుగా మేము రావడం జరిగింది. ఈరోజు సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. మీరు రాజ్యాధికారంలోకి రావడానికి కారణం, మీరు ముఖ్యమంత్రి కావడానికి కారణం బీసీలే. ఎందుకు బీసీలు అంటే 100కి వాళ్ళు 50-60% ఉన్నటువంటి బీసీలు వాళ్ళ ఓట్లతోటే మీరు గద్దెనెక్కిరు. గద్దెనెక్కినాక మీరు ఆ బీసీలను మర్చిపోయారు. అందుకే నాటి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే పాటతోటి మేము ముందుకు తీసుకొచ్చినామో ఈరోజు కూడా మళ్ళీ తీసుకొస్తాం. అందుకే ఇందిరా పార్క్కు మద్దతుగా రావడం జరిగిందని తెలియజేస్తూ, అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా అధికారం ఎందుకు ఇస్తలేరో అడుగుదాములెమ్మురా, అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా అధికారం ఎందుకు ఇస్తలేరో అడుగుదాములెమ్మురా, అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా బల 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 అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా అధికారం ఎందుకు ఇస్తలేరో అడుగుదాములెమ్మురా, అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా తన వాళ్ళనేమో అధికారుల చేస్తుండ్రు, తన వాళ్ళనేమో తన వాళ్ళనేమో అధికారుల చేస్తుండ్రు, మన వాళ్ళనేమో జీతగాళ్ళు చేస్తుండ్రు, అన్ని ఇస్తుండ్రు గాని తమ్ముడా అధికారం ఎందుకు ఇస్తలేరో అడుగుదాములెమ్మురా, అన్ని ఇస్తుండ్రు గాని తమ్ముడా గొల్ల కుర్మలకేమో గొర్రెలు మేకలిచ్చినారు, గొర్రెలు ఏమి లేనుల్లనేమో బర్లగాయమన్నారు, గొర్రెలను బర్లనేమో మనకప్ప చెప్పినారు, అధికార పగ్గాలు వాళ్ళు పట్టుకున్నారు, అని ఇస్తుండ్రు గాని తమ్ముడా అధికారం ఎందుకు ఇస్తలేరో అడుగుదాములెమ్మురా, అని ఇస్తుండ్రు గాని తమ్ముడా శాఖలుల్లానేమో బట్టలను ఉతకమండ్రు, షాలుల్లానేమో బట్టలను నెయ్యమండ్రు, మేరుల్లానేమో బట్టలను గుట్టమండ్రు, గౌన్లుల్లానేమో తాళ్ళెక్కి బతుకమండ్రు, ఒడ్డెరుల్లానేమో బండగొట్టి బతుకమండ్రు, గంగపుత్రులనేమో శాపలను వట్టమండ్రు, మంగళుల్లానేమో గడ్డాలను గీయమండ్రు, కుమ్మరుల్లానేమో కుండలను చెయ్యమండ్రు, కమ్మరుల్లానేమో నాగన్లు చెక్కమండ్రు, ఇవి అన్నీ వేసుకోర్రి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవన్నిటికి సంబంధించి అన్ని ఇస్తాం. కానీ అది మాత్రం ఏమంటారు, ఏది అధికారం, రాజ్యాధికారం ఏమంటారు. అందుకే మేము ప్రశ్నిస్తున్నాం. అన్నీ ఇస్తుండ్రు కానీ అధికారం ఎందుకు ఇస్తలేరని క్వశ్చన్ చేస్తున్నాం. అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా అధికారం ఎందుకు ఇస్తలేరో అడుగుదాములెమ్మురా, అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా అధికారం ఎందుకు ఇస్తలేరో అడుగుదాములెమ్మురా, అని ఇస్తుండ్రుగా అని తమ్ముడా. కాబట్టి 60% ఉన్న మాకు 42% ఇస్తానో కూడా ఊకున్నాం. మరి 42% కూడా లేకుంటే వేస్తే మాత్రం ఈ సర్పంచ్లలో, ఎంపీటీసీలలో, జెడ్పీటీసీలలో మాకు ఏది కాకుండా వేస్తే మాత్రం ఖచ్చితంగా రేపు రాను రోజులలో మీ ముఖ్యమంత్రి పదవికే ఎసరొస్తాను తెలియజేస్తూ, రేవంతు నిన్ను ఓడించుడే మా వంతు, 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 వారంటీ లేని 6 గ్యారంటీలు ఇచ్చిన రేవంతు నిన్ను ఓడించుడే మా వంతు, రేవంతు
ఖచ్చితంగా మీ కుర్చీ కూలగొడదామని తెలియజేస్తూ ఆ మీసాల గణేష్ అన్న పాటను కూడా విందాం. ఈరోజు ఇంద్ర పార్క్ దగ్గర మరి భారీ ఎత్తున బీసీ యుద్ధభేరి సభ జాదుల సీనన్న గారి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాదుల సీనన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలంగాణ బీసీ జేఏసీ 110, 120 కులాల ఐక్యవేదికతో ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో పల్లె పల్లె ఎట్లా ధూమ్ధాములు జరిగినాయో ఆ విధంగా బీసీ ఉద్యమానికి ఇట్లా బీసీ హక్కుల సాధన కోసం ఇట్లా అలాంటి ఉద్యమాన్ని ఏర్పాటు చేసేందుకు జాదుల సీనన్న గారు సిద్ధం ఉన్నారు. మా కవులు కళాకారులు బీసీల హక్కుల కోసం, బీసీల రిజర్వేషన్ల కోసం, రాజ్యాధికారం వచ్చేంత వరకు బీసీల కోసం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల కోసం మా వంతుగా పాట ఉంటుంది. కాబట్టి ధన ధన దండోరో డప్పుల దండోరో, ధన ధన దండోరో ధన ధన దండోరో డప్పుల దండోరో, తెలంగాణ బీసీలు కదిలొచ్చే చూడు ఉద్యమానికి నేడు. ధన ధన దండోరో డప్పుల దండోరో, తెలంగాణ బీసీలు కదిలొచ్చే చూడు ఉద్యమానికి నేడు. ధన ధన దండోరో డప్పుల దండోరో, తెలంగాణ తెలంగాణ బీసీలు కదిలొచ్చే చూడు ఉద్యమానికి నేడు. ధన ధన దండోరో డప్పుల దండోరో, తెలంగాణ బీసీలు కదిలొచ్చే చూడు ఉద్యమానికి నేడు. బీసీ 60% ఉండి మనము 60% ఉన్న మనల అడుకోవడమేంది ఓ బిచ్చగల్ల బతుకు కంటే, బిచ్చగల్ల బతుకు కంటే హీనంగా చూస్తున్నారు. 42% 42% కొట్లాడి గుంజుకుందాం. దండోరో డప్పుల దండోరో, తెలంగాణ బీసీలు కదిలొచ్చే నేడు ఉద్యమానికి చూడు. ధన ధన దండోరో డప్పుల దండోరో, తెలంగాణ బీసీలు కదిలొచ్చే నేడు యుద్ధ బెరికి చూడు. ధన దండోరో డప్పుల దండోరో, తెలంగాణ బీసీలు కదిలొచ్చే చూడు యుద్ధ బెరికి నేడు. ఇట్లా ఈ విధంగా అనేక పాటలు పాడుకుంటూ మేము బీసీ ఉద్యమం, బీసీ ధూమ్ధాం చేయడానికి జాదుల సీనన్న వెంట, బీసీ కులాల వెంట మేము అన్నిటికీ సిద్ధంగా ఉండే. అదే రగులుతున్నది బీసీ బలగము రా తమ్ముడా రారా, జరుగుతున్నది బీసీ ఉద్యమం లే తమ్ముడా లేరా. రగులుతున్నది బీసీ బలగము రా తమ్ముడా రారా, జరుగుతున్నది బీసీ ఉద్యమం లే చెల్లెలా లేరా. రగులుతున్నది బీసీ బలగము, రగులుతున్నది బీసీ బలగము రా తమ్ముడా రారా, జరుగుతున్నది బీసీ ఉద్యమం లే తమ్ముడా లేరా. అనిగి మనిగిన ఆకలికే కలు పోరు కేకలై రగులుతున్నాయి మేమెంతో మాకంతండు మా వాటా మాకేనంటూ జాజుల సీనన్నెంట గదలరా రా తమ్ముడా రారా, మన హక్కుల పోరుకు సిద్ధం వై లే తమ్ముడా లేరా. రగులుతున్నది బీసీ బలగం రా తమ్ముడా రారా, రగులుతున్నది బీసీ బలగము రా తమ్ముడా రారా, జరుగుతున్నది బీసీ ఉద్యమం లే చెల్లెలా లేరా. జై బీసీ, సాయిద్దాం బీసీల హక్కులు, సాయిద్దాం బీసీల హక్కులు. కదా ఇటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి కవులు కళాకారులు మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి ప్రజెంట్ ఇటు బీసీలకు 40% రిజర్వేషన్లతో పాటు బీసీలకు రాజ్యాధికారం సాధించే వరకు కూడా తమ పోరాటం ఆగదంటూ కూడా మరి ఇటు తెలంగాణ కవులు కళాకారులు మరి ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితే మనం చూస్తున్నాం. కెమెరామ్యాన్ సతీష్తో సతీష్, ఆంధ్రప్రభ న్యూస్, ఇంద్ర పార్క్ నుంచి.